హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. సో నేనైతే చాలా డేస్ నుంచి ఒక వింటేజ్ లుక్ని అయితే క్రియేట్ చేద్దామని అనుకుంటున్నాను. సో లైక్ దిస్. హోప్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను వేసుకున్న జ్యువెలరీ ఇంకా అంతా డీటెయిల్స్తో సహా నేను మీకు చెప్తున్నాను. నా శారీ అన్నిటి గురించి మీకైతే చెప్తున్నాను. అందుకే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఎండ్ వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఎలా అయినా నా హెయిర్ లాంగ్ హెయిర్. సో నేనైతే ఎప్పుడు ఎక్స్టెన్షన్ వాడను కాబట్టి హెయిర్ని అయితే వేసేసుకుంటా. హెయిర్ స్టైల్ వేసుకున్న తర్వాత మేకప్ వేసుకుంటే సో ఈజీ అయిపోతుంది. కాబట్టి నేనైతే మిడిల్ పార్టిషనే తీసుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ గైస్ ఇవి మా అక్కనే పెట్టింది మేరకు. హాయ్ గైస్ ఒకరపారా ఇక ఆఫ్ చేస్తా. సో వింటేజ్ లుక్ అంటేనే మనకి మెయిన్ గా గుర్తొచ్చేది జడగంటారు కదా. ఇది నా మ్యారేజ్ టైమ్ లో తీసుకున్నాను అనమాట. అదే సో వింటేజ్ లుక్ అంటేనే మనకు గుర్తొచ్చేది జడగంటలు కదా. ఈ జడగంటలు అయితే నా మ్యారేజ్ టైమ్ లో తీసుకుని నా దగ్గర ఎప్పటి నుంచో 1 year నుంచి ఉంటున్నాయి కాబట్టి వాళ్ళ బయటకు తీసి ఈ లుక్ కి వాడాలనుకున్నాను, అందుకే తీసాను. బాగున్నాయి కదా క్యూట్ గా. స్టైల్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇలా వేసేసుకున్నాను జడగంటలు. సో జుట్టిలా వేసేసుకున్నా. నెక్స్ట్ ఇట్స్ టైమ్ ఫర్ మేకప్. సో ఈ లుక్కి నేను ఫౌండేషన్ పెట్టుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే జస్ట్ ఫర్ ఫోటోషూట్కి కాబట్టి. నెక్స్ట్ సింపుల్గానే ఉండాలి అని అనుకున్నాను. కాజల్ పెట్టుకోవడం వల్లనే ఈ లుక్ అంతా మంచిగా కనిపిస్తుంది. లుక్కి అందం కూడా కాజలే. అసలు మా అదే చిలిపి చేష్టలకి నవ్వలేక సగం అవుతున్నా నేనైతే. ఇవాళ ఇవన్నీ పెట్టుకునే చూపిస్తా. కూర్చోవడం చాలా కష్టం. అంతే. సో నా మేకప్ అయితే అయిపోయింది, ఇలా సింపుల్ గా చేసేసిన. అండ్ ఈ లుక్ కి మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇగో ఈ బిందియే కదా. సో పెట్టేసుకుంటున్నా. ఈ వల్లనే ఈ లుక్ కి ఏదైనా కొంచెం అందం వస్తుంది. నో ఇట్స్ లుకింగ్ ప్రిటీ రైట్. చేంజ్ చేసుకున్నాక కుంకుమ. ఇంకా మేకప్ ఇలా సింపుల్ గా అయిపోయిన తర్వాత ఇలా వింటేజ్ శారీని అయితే నా దగ్గర ఉంది, కట్టుకున్నాను అనమాట. ఇంకా ఇది గ్రీన్ అండ్ ఇలా చెక్స్ వచ్చాయి దీని మీద, కానీ ఇది అంత అర్థం అవ్వట్లేదు. ఇలా కట్టేసుకున్నాను. సో ఇప్పుడైతే యాక్సెసరీస్ ఉన్నాయి కదా. సో యాక్సెసరీస్ అయితే మెయిన్ దీనికి. సో యాక్సెసరీస్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను నేను. ఈ లుక్ లో నేను వేసుకునే యాక్సెసరీస్ అన్ని కూడా మీషో నుంచే ఆర్డర్ చేశాను. అవి కూడా ప్యూర్ పంచలోహాలే అంట. సో పంచలోహాలే అని ఉంటే నేను తీసుకున్నాను. సో సేమ్ పంచలోహాలనే వచ్చాయి, బట్ ఓన్లీ కమ్మల బుట్టాలు మాత్రమే పంచలోహంలో రాలేవు, కానీ బాగానే ఉన్నాయి క్వాలిటీ. ఇంకా ఫస్ట్ అయితే నేను బుట్టాలు అయితే పెట్టేసుకున్నా. ఇంకా చెప్పాలంటే మాత్రం పాపడ్ బిళ్ళ క్వాలిటీ అయితే మంచిగా వచ్చింది. ప్యూర్ అంటే ప్యూర్ పంచలోహాలే అన్నమాట. మంచిగా ఉంది, చూడడానికి సేమ్ గోల్డ్ దా అనిపించేటట్టు ఉంది. బాగుంది పాపడ్ బిళ్ళ. ఇంకా ఈ లుక్ కి మెయిన్ ఏంటి అని అంటే ఈ కంఠహారమే కదా. సో అందరూ ఏ లుక్ క్రియేట్ చేస్తే మాత్రం పక్కా కంఠహారం పెట్టుకుంటున్నారు. అట్లనేసి నేను కూడా ఈ కంఠహారం సేమ్ ప్యూర్ పంచలోహాలదే ఆర్డర్ చేసిన. ఇది కూడా మంచి క్వాలిటీ వచ్చింది, మళ్ళీ పంచలోహం లానే ఉంది. సేమ్ మళ్ళీ చూడడానికి కూడా గోల్డా అనిపించేటట్టు ఉంది. ఈ లుక్ లో నోస్ రింగ్ అయితే మ్యాండేటరీ కదా. సో ఈ 2 నోస్ రింగ్స్ కూడా నేను మీషో నుంచే తీసుకున్నాను. ఇంకా ఏదో వెల్తీగానే అనిపించింది. ఏంటబ్బా అంటే వింటేజ్ లుక్ అంటే ఏంటి, కాసుల పేరు ఉండాల్సిందే కదా. వింటేజ్ లుక్ అంటేనే కాసుల పేరు కాబట్టి ఇంకా కాసుల పేరు అయితే వేసేసుకుంటున్నాను. ఇది కూడా మీషో నుంచే తీసుకున్నా. ఇంకా బ్యాంగిల్స్ అయితే నా దగ్గరే బోల్డ్ అండ్ గ్రీన్ బ్యాంగిల్స్ ఉన్నాయి. సో ఆ గ్రీన్ బ్యాంగిల్సే వేసేస్తున్నాను. ఇంకా ఈ లుక్ అంతా ఫినిష్ అవ్వాలంటే మల్లెపూలు పెట్టుకోవాల్సిందే కాబట్టి లాస్ట్ కి మల్లెపూలు అయితే పెట్టుకుంటున్నాను. జ్యువెలరీ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఫైనల్లీ లుక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంతకీ ఈ లుక్ ఎలా ఉంది, నాకు సెట్ అయిందా లేదా కామెంట్ చేసి అయితే చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.